ఇది వచ్చేసి అల్ ఖతార్ ఆర్ట్ సెంటర్ కి ఇప్పుడు మనం వచ్చాము. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది. సో నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను. ఆర్ట్ సెంటర్ అంటే నాకు తెలిసి మ్యూజియానికి ఆర్ట్ కి మధ్యలో ఉంటుందని అనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు సార్. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఆర్ట్ సెంటర్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు వచ్చేసి అలైన్ లో ఆర్ట్ సెంటర్ ఏరియాలో ఉన్నాము. సో ఇదే అది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఏదో మన ఊర్లకి ఎంటర్ అయ్యేటప్పుడు బయట పక్క సింహద్వారాలు అంటారు కదా, అలా అనిపించింది నాకైతే. సో చూద్దాము పాత ఏమి ఉన్నాయనేది. సో నేను మీతో పాటే ఫస్ట్ టైం వచ్చాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. వెంటనే సెటప్ ఇలా ఉంది దానికి. ఏదో మన దగ్గర మ్యూజియంస్ రెడీ చేసినట్టుంది, ఎగ్జిబిషన్ రెడీ చేసినట్టు. సో ఇది రిసెప్షన్ ఏరియా. సో ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా. అంటే చేనేత వస్త్రాలు, హస్తకళా వస్త్రాలు ఇవన్నీ ఇక్కడ చేస్తారేమో తెలియదు, బట్ నాకైతే అలాగే అనిపిస్తుంది. తర్వాత అక్కడ చూద్దాం, అవి బాగున్నాయి. సో ఇది వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఇక్కడ జరుపుకుంటారేమో తెలియదు. బాగుంది చూడడానికి, చాలా బాగా అనిపిస్తుంది. ఏదో కొత్త ప్లేస్కి వచ్చినట్టు అనిపిస్తుంది. స్వింగ్ మిషన్, ఓకే, క్రాఫ్ట్ వర్క్. ఓ ఇది హైలైట్. ఓకే, డ్రమ్స్ తయారు చేయడము, తోలు నుంచి ఖర్జూరాలు తీయడము. సో ఇదంతా కూడా వీళ్ళ యొక్క ట్రెడిషన్. ఏది యుఏఈ, అరబ్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళ ట్రెడిషన్ ఇదంతా. ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్. సో ఒంటెలు, అంబూరా, ఇదేదో సమ్మైంది అనుకుంటా ఇది. సో ఇవన్నీ కూడా వీళ్ళ బేసిక్ క్రాఫ్ట్ వర్క్ ఇదంతా. అట్లా చూడడానికి అయితే అసలు చాలా బాగా అనిపిస్తుంది. డే టైం వచ్చింటే బాగుంది అనిపిస్తుంది, కానీ డే టైం వచ్చింటే ఈ హ్యూమిడిటీకి తట్టుకోలేనేమో. నైటే బాగున్నట్టుంది. సో లుక్ చూడండి, మొత్తం బాగుంది, బాగా నచ్చింది. సో ఇక్కడ ట్రెడిషన్స్లో కాఫీ, టీ అనేది చాలా ఇంపార్టెంట్. టీ అంటే మన సైడ్ టీ లాంటిది కాదు, ఇది అల్లం టీ తాగుతారు వీళ్ళు ఎక్కువ. మనం తాగలేము అది. జింజర్ టీ హెల్త్కి మంచిది. ఇంకోటి డికాషన్ మాత్రం వేసుకొని తాగుతారు, అదొక టైప్ ఆఫ్ టీ. రెండు మనం తాగలేము. ఓకే, ఇక్కడ తీసుకున్నట్లయితే మంచి లుక్ ఉన్న ఒక ప్లేస్ కనిపిస్తుంది. బాగుంది. అసలు ఎంట్రన్స్ చూడు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి స్క్వేర్ అల్ ఖతార్. సో ఇదంతా షాపింగ్ ఏరియా. పాతది, ఇప్పుడు పని చేస్తుందో తెలియదు. అండ్ ఇక్కడైతే అత్తర్, పర్ఫ్యూమ్ షాప్. సో ఇది బ్యాక్ సైడ్ కాఫీ ఏరియా. సో దీన్ని ఏదో చేద్దాం అనుకున్నారు మొత్తానికి, కానీ ఏం చేయలేకపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అంత పాపులర్ ఏరియా అయితే కాదు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. మంచి విజిటింగ్ ప్లేస్ ఇదైతే. మేబీ ఆఫ్టర్ రమదాన్ ఏమన్నా సెట్ అవ్వచ్చేమో, చూద్దాం. ఆర్ట్ సెంటర్ గ్యాలరీ. ఓకే, అల్ ఖతార్ ఆర్ట్ గ్యాలరీ. సో ఎంట్రన్స్ ఉందో లేదో తెలియదు, బట్ నిదానంగా వెళ్ళి చూద్దాము ఎంట్రన్స్ అనేది మనకు అవైలబిలిటీ ఉందో లేదో. కానీ ఈ ఓల్డ్ కట్టడాన్ని చూస్తే నాకైతే అసలు మైండ్ పోతుంది లోపల.
మనము అది వాటర్ వెళ్ళిపోవడానికి ఇక్కడ తాటివి పెట్టారు చూడండి. ఎంత ఎంత బాగా తాటివి అని చెప్పడానికి లేదు, అది ఖర్జూర చెట్టు కట్ చేసి పెట్టేటివి అవి. ఇది అల్కతార్ ఆర్ట్ సెంటర్. సో అడుగుదాము అలా ఉందో లేదో. జాగ్రత్త అందరు, థ్యాంక్ యూ. లోపలికి అలా ఉంది. కూల్, చాలా బాగుంది. సో ఇదంతా చూడడానికి మంచి మంచి పిక్నిక్ స్పాట్ లా ఉంది. అసలు రిలాక్స్ అవ్వచ్చు ఫ్యామిలీ వాళ్ళు వస్తే. సో ఇది అలైన్లో ఇంత ఓల్డ్ కట్టడాలతో ఉందంటే నేనే షాక్ అవుతున్నా. సో లోపలికి వెళ్దాము. లోపల ఆర్ట్ గ్యాలరీ ఉంది. మనం వీడియోస్ తీసుకొచ్చా లేదా, ఏమైనా పర్చేస్ చేద్దామా, ఆర్ట్స్ ఏమైనా. కూల్ కూల్ కూల్. ఇలా అంటే ఆర్ట్ అంటే ఇది గీసిందేమో తెలియదు మనకు. ఇక్కడ కిందేమో ఐడీలు ఇచ్చారు, టచ్ చేయడానికి అయితే లేదు, బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇదంతా ఆర్ట్ గ్యాలరీ. నిదానంగా ఒక్కొక్కటి చూద్దాము. అంతకంటే ముందు మనకి ఏం చెప్పారంటే, there's a code. You can scan the code and see the A art. The painting will be moving. And if you go straight right down, find the basement for all the artifacts that found in Qatari area that back to the Iron Age and Islamic Age. దీన్ని స్కాన్ చేస్తే మనం ఏదో చూడవచ్చు అంట, మనకి దీనికి సంబంధించినది. సో చూద్దాం. ఇట్స్ లుకింగ్ కూల్. యాక్చువల్లీ చాలా 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 బాగుంది. కలర్స్, ప్యాటర్న్. సో ఫుల్ లెంత్ వీడియో అవుతుంది ఇది. ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో, ఒక ఫుల్ లెంత్ వీడియో. ఓకే కూల్. ఆన్లైన్ వచ్చినట్టు అనిపిస్తుంది. బ్యూటిఫుల్. అసలు ఏం చేస్తున్నారు అయ్యా ఈ లైట్లు ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ. సో చూస్తున్న ప్రతి ఆర్ట్ అసలు చాలా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంత క్రియేటివిటీతో గీసినారా అని. సో ఇప్పుడు ఒకవేళ ఈ ఆర్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈ ఆర్ట్ కథ ఏంటని తెలుస్తుంది. ఓకే, టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ కనుక్కోండి మీరే. సో చూద్దాం ఇంకా. సో ఇది చాలా కూల్గా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. సో ఒక పిక్చర్ తీయచ్చు, మంచిగా ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు వచ్చేసి చెప్తున్నాను మనకి. సో పాతవి అంతే, ఇంకా పాతవి అంతే. మన నాకు తెలిసి పాతవి ఇదంతా. బట్ కిందకి వెళ్తున్నాం. సో పాతకాలం నాటి గిన్నెలు, తప్పలు అనుకుంటాను. సో ఇది కూడా సో ఇప్పుడు మనం బేస్మెంట్లో ఉన్నాం. ఇది నాణ్యం. ఈ నాణ్యం గురించి 1950 1650 నుంచి 1950 వరకు వాడిన నాణ్యాలు ఇవి. కనపడుతున్నాయి కదా. సో ఇక్కడ హిస్టరీ ఉంది, చదువుకోండి. అండ్ ఈ గిన్నె లాంగ్ పీరియడ్ 300 TC అంటావు. దేవుడా, బాగా సెటప్ చేసినారు ఇది మనం చూడడానికి. సో దాంతో పాటు ఏంది లైన్
మంచి కళాకారులు ఉన్నారు ఏమనుకున్నా. ఓ ఇది వచ్చేసి ఇక్కడ బయట పడిన బొర్రలేమో ఆడకొచ్చి తెలుస్తుంది మనకు. నైట్ టైం రావడం ఇదే భయమ్మ. ఫస్ట్ టైం భయం అయింది. అది గాజు ఫ్రెండ్స్, ఇది గ్లాసు. గుండెలు జారిపోయినాయి నాకు ఒకసారి. సో ఇవేంటిదంటే మొత్తం అరవత్లోనే ఉన్నాయి. సో ఇక్కడ సో మిడిల్ ఏజ్డ్ హార్న్ ఐరన్ ఏజ్ 2. సో ఆ టైంలో బయట పడేటిది ఇవన్నీ బొర్రలు కానీ. సో ఇది చేస్తే ఏదో వచ్చింది, చూద్దాం ఏంటో స్టోరీ. వావ్ వావ్, రియల్లీ సూపర్. అప్పటి కాలం నాటి హిస్టరీ ఆడ చూపిస్తున్నాడు. పెద్దది ఇది స్క్రీన్. ఆ 2 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ బయట పడినటువంటి ఈ తోకాల్లో బయట పడినవి. సో చూద్దాం. సౌండ్ ఎఫెక్ట్ కూడా బాగా ఇచ్చినాడు. 2018లో బయట ఉన్నాయి కాదు. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నది. సో ఇందాక మనం చూసిన సినిమా అంతా ఈ ప్రొజెక్టర్స్తో సెటప్ చేసినారు. సో ఇలాంటి ఒక్క సెటప్ మన దగ్గర ఉన్న ఒక్క మంచి ఇప్పుడు బెలూన్ కేవ్స్ ఉన్నాయి. బెలూన్ కేవ్స్ తవ్వేటప్పుడు ఉన్న తీసిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ ఇట్లా ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తే మనకు కూడా విజిటర్స్ పెరుగుతారు. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. చాలా బాగుంటుంది. సో మంచి థాట్ అనిపించింది. కానీ దీనికైతే నేను చాలా భయపడ్డా. కింద అది అతి కాదు, భయపడ్డా చాలా. ఇది వచ్చేసి క్లోజింగ్ అనమాట, అల్కతర్ ఆర్ట్ గ్యాలరీ. సో లోపల చూసారు కదా ఏమేమి ఉన్నాయనేది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వీక్ మనకి ఏదన్నా ఒక సెషన్ వర్క్షాప్ లాగా ఇక్కడ కండక్ట్ చేస్తారంట. సో వాళ్ళకి మనకు నెంబర్ ఇచ్చాను, వీళ్ళైతే వాళ్ళు కాల్ చేస్తే మనం వచ్చి దీనికి సంబంధించిన వర్క్షాప్ ఏమైనా ఉంటే అటెండ్ అవ్వడానికి ట్రై చేద్దాము. మనకు డ్యూటీ లేకపోతే ట్రై చేద్దాము. సో దట్స్ ఇట్ గైస్, అల్కతర్ ఆర్ట్ గ్యాలరీ. ఇంకా ఇలాంటి చూడండి అన్నోన్ ప్లేసెస్ కోసం అలైన్లో, అబుదాబిలో, యూఏఈలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.